వేడిగాళ్లు ఉత్తర భారత్ను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. రికార్డులను బ్రేక్ చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలో అనేక ప్రాంతాలు ఎండల కారణంగా అల్లాడుతున్నాయి. భరించలేని ఎండలకు బెంబేలెత్తిపోతున్నారు. బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బకు ఏకంగా 32 మంది చనిపోయారు. ఔరంగాబాద్, గయా, రోహ్టాస్, బక్సార్, పాట్నా ప్రాంతాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే ఒడిశాలోని రూర్కేలాలో 10 మంది చనిపోయారు. ఇటీవల ఢిల్లీలోని ముంగేష్పూర్లో రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే ఢిల్లీ చరిత్రలో అత్యధిక ఉష్ణోగ్రత కావడంతో నిజంగానే అంత ఉష్ణోగ్రత నమోదైందో లేదోనని చెక్ చేస్తామని కేంద్రం స్పందించింది. అక్కడ సెన్సార్ పనిచేస్తుందో లేక నిజంగానే రికార్డ్ అయిందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగపూర్లో కూడా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మాడు పగిలే ఎండలు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత రికార్డులను బద్దలు కొట్టే విధంగా ఎండలు కాస్తున్నాయి. ఏకంగా 56 డిగ్రీలు దాటిందంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.